హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిప్టో గైడ్ తెలుగు. ఈరోజు అయితే మీకు మ్యాజిక్ న్యూటన్లో కొన్ని అప్డేట్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో వాటి గురించి అయితే చెప్తాను. ఇక్కడ మీరు చూసుకుంటే లాస్ట్ వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను మ్యాజిక్ న్యూటన్ గురించి. అండ్ ఇందులో ఎవరైతే ప్రీవియస్గా జాయిన్ అయ్యారో మనం వీడియో చేసినప్పుడు వెంటనే ఇక్కడ మీకు సీక్రెట్ ఆఫ్ ట్రూత్ కూడా వస్తుంది అండ్ 3x బోనస్ కూడా వచ్చింది. ఇవన్నీ టెస్ట్నెట్ యాక్టివిటీస్ అయితే అయిపోయినాయి. అండ్ ఇక్కడ డైలీ ఏంటంటే డైస్ రోల్ ఒకటి ఉంది అండ్ మ్యాజిక్ స్వీపర్ గేమ్ ఒకటి ఉంది. ఇవన్నీ మీరు ప్లే చేసి ఉంటే మీకు కొన్ని పాయింట్స్ అయితే కలెక్ట్ చేసి ఉంటారు. అందరి దగ్గర నాకు తెలిసినంత వరకు 5,000 అబోవ్ అయితే ఉన్నాయి. సో నేనైతే ఇది ఎక్కువ ప్లే చేయలేదు. సో నాకు ఈ 3,400 టోకెన్సే ఉన్నాయి ఇక్కడ, ఈ పాయింట్స్ అనమాట, ఈ క్రెడిట్స్. సో ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే చాలామంది అయితే ఇక్కడ న్యూటన్ ఏజెంట్స్ ఏదైతే ఉందో ఆ న్యూటన్ ఏజెంట్స్ అయితే యాక్టివేట్ చేశారు కానీ మీరు వాల్యూమ్ అయితే ఎక్కువ జనరేట్ చేయలేదు. సో ఇక్కడ ఈ ప్రతి ప్రాజెక్ట్లో ఏ ప్రాజెక్ట్లో తీసుకున్నా కానీ ఏమవుతుందంటే మీకు ఎవరైతే ఎక్కువ టెస్ట్నెట్ యాక్టివిటీస్ ఉన్నాయి అనుకోండి, టెస్ట్నెట్ యాక్టివిటీస్ ఉన్నప్పుడు టెస్ట్నెట్ ఎవరైతే ఎక్కువ చేశారో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు, ఎక్కువ ట్రాన్సాక్షన్ చేసిన వాళ్ళకి. అదే ఇక్కడ టెస్ట్నెట్లోనే కొన్నిట్లో మనీ ఇన్వెస్ట్ చేయండి, డిపాజిట్ చేయండి, మళ్ళీ తర్వాత మెయిన్ నెట్ రిలీజ్ చేశాక మీ మనీ మీకు ఇస్తాము, ఇట్లా చెప్పే ప్రాజెక్ట్లో స్టేకింగ్ చేయమనే ప్రాజెక్టుల్లో ఏమవుతుందంటే ఎవరైతే ఎక్కువ అమౌంట్ స్టేక్ చేస్తారో సో వాళ్ళకి వెళ్తుంది. కానీ ఇక్కడ కూడా ఒక యాక్టివిటీ అయితే ఉంది, మెయిన్ నెట్ యాక్టివిటీ. ఏంటంటే అది మీలో చాలా మంది చేసే ఉంటారు. ఏజెంట్స్ అనేది క్రియేట్ చేసి ఆ ఏజెంట్స్లో ట్రేడింగ్ అయితే చేయాలి, స్వాప్స్ అనమాట. సో వాల్యూమ్ ఎవరైతే మీరు జనరేట్ చేసి ఉంటారో, ఎక్కువ జనరేట్ చేస్తారో వాళ్ళకైతే ఎక్కువ ఎయిర్ డ్రాప్ అనేది రావచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం రియల్ మనీ స్పెండ్ చేసి మనమైతే వాల్యూమ్ అయితే జనరేట్ చేస్తున్నాము ఏజెంట్స్ని యూజ్ చేసి. సో ఇక్కడ ఏంటంటే ఎవరైతే ఎక్కువ వాల్యూమ్ అనేది జనరేట్ చేస్తారో వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తుంది ప్రాజెక్ట్. సో ఒకవేళ మీకు మంచి రివార్డ్స్ రావాలి అనుకుంటే మీరు ఏంటంటే ఒక $50 to $100 ఉంటే మీరైతే ఇక్కడైతే స్వాప్స్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ మీకు ఏంటంటే మీరు పెట్టే $50 $100 మొత్తం అయితే పోవు. ఆ $50 $100 $50 యూజ్ చేసేసి మీరు ఒక $1,000 $2,000 వాల్యూమ్ని జనరేట్ చేయాలి. ఎట్లా అంటే ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఒక ఇథీరియం ఉందనుకోండి, ఇథీరియంని యూఎస్డిసిని ఇథీరియంకి బై చేసి మళ్ళీ తర్వాత వెంటనే సేల్ చేసి ఇట్లా అటు ఇటు చేంజ్ చేయాలన్నమాట, ఎక్స్చేంజ్ లాగా. ఇట్లా మీరు లూప్లో చేస్తూ ఉంటే మీకు వాల్యూమ్ అనేది జనరేట్ అయింది. ఇట్లా జనరేట్ చేయడం వల్లనే మీకు యూజ్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు వీళ్ళైతే ఎన్ని ఏజెంట్స్ అంటే ఇక్కడ మీరు చూసుకుంటే 280K ఏజెంట్స్ అయితే వీళ్ళైతే మొత్తం అందరూ క్రియేట్ చేశారని చెప్తున్నారు. 280K ఏజెంట్స్లో వాల్యూమ్ ఎంత ఉందంటే పర్ యావరేజ్ ఏజెంట్ వాల్యూమ్ లెస్ దాన్ $50 ఉంది. $50 అంటే చాలా తక్కువ. ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారంటే జస్ట్ ఏజెంట్స్ని క్రియేట్ చేసేసి ఆ 1000 పాయింట్స్ కోసం వెళ్ళిపోయి ఇట్లా చేస్తున్నారు. 1000 పాయింట్స్ కోసం వెళ్ళిపోయి తక్కువ వాల్యూమ్ జనరేట్ చేస్తున్నారు. సో మీరు ఇట్లా ఊరికి జస్ట్ ఏజెంట్స్ని క్రియేట్ చేసి 1000 పాయింట్స్ని గెయిన్ చేయడం వల్ల నాకు తెలిసినంత వరకు యూజ్ అయితే మీకేం ఉండకపోవచ్చు. అదే కనుక మీరు ఎక్కువ వాల్యూమ్ కనుక జనరేట్ చేసి ఉంటే మీకు యూజ్ అవుద్ది. ఎందుకంటే మీరు అందరికంటే ముందుంటారు కాబట్టి, ఈ 280K మెంబర్స్లో మీరైతే ముందుంటారు కాబట్టి సో మీకు ఎక్కువ ఎయిర్ డ్రాప్ అనేది ఇస్తారు. ఎందుకంటే మీరు ఎక్కువ మనీ అనేది ఇందులో స్వాప్ అయితే చేశారు కాబట్టి అండ్ వాల్యూమ్ అనేది జనరేట్ చేశారు కాబట్టి. సో ఇక్కడ ఇప్పుడు కూడా చేయొచ్చా అనేది మీకు డౌట్ రావచ్చు. సో ఇప్పుడు కూడా చేయొచ్చా అంటే ప్రాజెక్ట్ అనేది అఫీషియల్గా అయితే చెప్పట్లేదు. వీళ్ళు స్నాప్షాట్ తీసారా లేదా, ఈ ఏజెంట్ వాల్యూమ్కి సంబంధించింది స్నాప్షాట్ తీసారా లేదా అనేది అయితే వీళ్ళైతే మనకైతే చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే ఆ పోర్టల్ క్వెస్ట్ ఏవైతే ఆ టెస్ట్నెట్ క్వెస్ట్లు ఉన్నాయో ఆ క్వెస్ట్లు వరకు కంప్లీట్ చేశారు అంతే. కానీ తర్వాత వచ్చేసి వీళ్ళు ఈ వాల్యూమ్ జనరేట్ చేశారా లేదా అని చెప్పట్లేదు. సో ఇక్కడ మీకు బేసిక్గా ఏంటంటే ఒకవేళ మీరు రిస్క్ తీసుకోవడానికి ఓకే అనుకుంటే ఇక్కడ మీకు రిస్క్ రివార్డ్ ఎక్కువే ఉంటుంది. మీరు ఇప్పుడు ఒకవేళ $10 రిస్క్ చేయడానికి మీరు చూశారు అంటే $10 రిస్క్ చేయడానికి మీరు రెడీ అయ్యారు అంటే $10 అంటే టోటల్గా $10 కాదు, $10 ఇన్ గ్యాస్ ఫీజు అది. సో $10 ఇన్ గ్యాస్ ఫీజు మీరు రిస్క్ చేయగలిగితే మీకు 10x ప్రాఫిట్ అయితే రావచ్చు. అది ఒకవేళ వీళ్ళు ఇంకా స్నాప్షాట్ కనుక తీయకపోతే అప్పుడు మీకు ఇప్పుడు జనరేట్ చేసిన వాల్యూమ్ అంతా కౌంట్ అవుతుంది కాబట్టి అప్పుడు మీకు ఇప్పుడు మీరు $10 కనుక ఖర్చు పెట్టారనుకోండి గ్యాస్ ఫీజెస్లో, ఇప్పుడు రేపు మీకు ఒక $100 అట్లా అయితే $100 అబౌవ్ అయితే మీకు రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ వీళ్ళు ఆల్రెడీ స్నాప్షాట్ అనేది తీసేసి ఉన్నారనుకోండి, సో మీరు పెట్టిన $10 పోతాయి. సో ఇది కూడా రిస్క్ ఉంటుంది. ఒకవేళ మీకు ఎవరైతే మేము వాల్యూమ్ జనరేట్ చేయాలనుకుంటున్నామో అండ్ కొంచెం రిస్క్ తీసుకుంటాము మంచి రివార్డ్ వస్తుంది అంటున్నారు కాబట్టి అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో మీరైతే ఇప్పుడు వాల్యూమ్ జనరేట్ చేయొచ్చు. అండ్ ఈ పెయిడ్ ప్రాసెస్ కూడా నేను చెప్పాలనుకుంది ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు ఏమైనా పెయిడ్ ఏమైనా ఉన్నప్పుడు కూడా చెప్పండి బ్రో, ట్రై చేస్తాము ఒకవేళ మా దగ్గర మనీ ఉంటాయి అని చెప్పేసి డైరెక్ట్ మెసేజ్ అయితే చేస్తున్నారు. సో వాళ్ళ కోసమనే చెప్తున్నాను కానీ నేను వేరే వాళ్ళ కోసం అయితే కాదు. మీ దగ్గర ఒకవేళ మనీ లేకపోతే మీరు జస్ట్ టెస్ట్నెట్ చేసి వదిలేయండి. అంతేగాని మీరు ఆ లోన్స్ అవి ఇవి తీసుకొని వచ్చి మీరైతే ట్రై అయితే చేయొద్దు. ఎందుకంటే రిస్క్ కూడా ఉంటుంది కాబట్టి మీకు ఇక్కడ ఏంటంటే రిస్క్ అనేది పక్కా ఉండిద్ది. కాకపోతే రివార్డ్ కూడా అంతే ఉంటుంది ఒకవేళ వీళ్ళు స్నాప్షాట్ కనుక తీయకపోతే. ఇప్పుడు మీకు
లైక్ ఏంటంటే ఎట్లా లైక్ వాల్యూమ్ అనేది ఎట్లా జనరేట్ చేయాలి అండ్ ఏజెంట్ ఎట్లా యాక్టివేట్ చేయాలి అనేది చెప్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు మినిమం అయితే ఒక $1000 అబోవ్ అయితే వాల్యూమ్ అయితే జనరేట్ చేయడానికి ట్రై చేయండి. ప్రతి ఒక్కళ్ళు ఒకవేళ ఎవరైతే రిస్క్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళైతే $1000 అబోవ్ అయితే మీరైతే వాల్యూమ్ అయితే జనరేట్ చేయండి. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే మీకు ఒకవేళ $100కి మీకు నేను నార్మల్గా టెస్ట్ చేశాను ఎంత కట్ అవుతుంది గ్యాస్ ఫీజు ఇట్లా అని చెప్పేసి. $100కి $0.3 to $0.5 అనేది మనకి స్లిప్పేజ్ అయితే పోతుంది. సో అట్లా మీరు కనుక ఒకవేళ $1000కి చేస్తే మీకు $3 to $5 అయితే లైక్ మీకు స్లిప్పేజ్లో కట్ అవుతుంది. ఒకవేళ $2000 చేస్తే $6 to $10 అట్లా మీకు లైక్ కట్ అవుతూ ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే ఒక $10 ఆర్ $15 అయితే మీరు గ్యాస్ ఫీజెస్లో రిస్క్ అయితే చేయాలి అనుకున్న వాళ్ళు చేయొచ్చు. లైక్ $3000 to $5000 అట్లా వాల్యూమ్ అయితే జనరేట్ చేసుకొని రెడీగా ఉండండి. ఒకవేళ స్నాప్‌షాట్ గనుక తీయకపోతే సో మీరు అందరికంటే ముందే ఉంటారు కాబట్టి మీకు మంచి రివార్డ్స్ అనేది ఉంటది. సో మీ దగ్గర క్రెడిట్స్ ఉన్నాయి అండ్ ఆల్రెడీ లైక్ ఇప్పుడు మీరు వాల్యూమ్ ఎట్లాగోనో జనరేట్ చేస్తున్నారు కాబట్టి ఒకవేళ ఇది కూడా కౌంట్ అయితే ఇంకా మంచి రివార్డ్స్ వస్తాయి అందరితో కంపేర్ చేసుకుంటే. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎవరైతే మీరు చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే లైక్ అక్కడ లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఉంటది. సో అదైతే మీరు క్లిక్ చేయండి. లైక్ రిలే లింక్ అనేది వస్తది. సో ఇందులో మీరేంటంటే మీ వాలెట్‌లో గనుక ఫండ్స్ ఉంటే అది వాటిని యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఫండ్స్ ఏమి లేకపోతే ఇథీరియం లైక్ బేస్ నెట్వర్క్‌లోకైతే యూఎస్‌డిటీ గాని లేదంటే ఆర్బిట్రమ్ నెట్వర్క్‌లోకి ఇథీరియం గాని ఏదో ఒక టోకెన్ అయితే మీరైతే విత్‌డ్రా అయితే చేసుకోండి. విత్‌డ్రా అయితే చేసేసాక ఇక్కడ నేనేం చూపిస్తున్నానంటే ఇథీరియం ఆర్బిట్రమ్ చూపిస్తున్నాను. సో ఇక్కడ కిందనొచ్చేసి మీరు బేస్ నెట్వర్క్‌లో యూఎస్‌డిసి అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అదే టోకెన్ ఉండాలి మన దగ్గర. సో పైనొచ్చేసి మీ దగ్గర ఏ టోకెన్ అవైలబుల్‌లో ఉంటే ఆ టోకెన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. కిందనొచ్చేసి లైక్ యూఎస్‌డిసి బేస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరేంటంటే లైక్ $20-30 తోటైతే వాల్యూమ్ జనరేట్ చేయడానికి ట్రై చేయొద్దు. అట్‌లీస్ట్ మినిమమ్ అయితే ఒక $50 ఆర్ $100 అయితే పెట్టుకొని వాల్యూమ్ అయితే జనరేట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇక్కడొచ్చేసి ఇట్లా లైక్ మీకు ఏ టోకెన్ ఉంటే ఆ టోకెన్ నుంచి స్వాప్ అయితే చేసుకోండి. యూఎస్‌డిసి బేస్‌కి అయితే స్వాప్ అయితే చేసుకోండి. ఇక్కడ $100కి అయితే స్వాప్ చేసేస్తున్నా. నేను ఆల్రెడీ స్వాప్ చేశాను. అయిపోయింది. కంప్లీట్ అయిపోయింది. జస్ట్ మీకేంటంటే డెమో చూపించడానికి మట్టుకి నేను ఇట్లా చూపిస్తున్నాను. ఇట్లా నెక్స్ట్ ఆప్షన్ వస్తది. ఇక్కడ స్వాప్ చేసుకోమని చెప్పేసి. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ యూఎస్‌డిసి బేసే చూసుకోండి. అది కాకుండా వేరే టోకెన్ పెట్టుకుంటే మీరు మళ్ళీ బిస్కెట్ అయితే అయిపోతారు. మళ్ళీ స్వాప్ చేయాల్సొస్తది యూఎస్‌డిసి బేస్‌కి. సో పక్కాగా యూఎస్‌డిసి బేసే పెట్టుకోండి. తర్వాత వచ్చేసి ఈ లింక్ ఏదైతే ఉందో అది డిస్క్రిప్షన్‌లో ఉంటది. సో ఇక్కడ ఈ లింక్‌లోకొచ్చాక మీరేం చేస్తారంటే లైక్ కొంచెం కింద స్క్రోల్ చేస్తే గాట్ ఏ కైటో కోడ్ అని ఉంటది. ఆహ్, ఆ కైటో కోడ్ అయితే మీరు లైక్ ఎంటర్ అయితే చేయండి. ఇక్కడ నేను డిస్క్రిప్షన్‌లో ఉంటది. లైక్ కోడ్ కూడా ఇస్తాను. ఇక్కడ మీకు ఏదైతే స్మాల్ లెటర్స్ కనిపిస్తుందో స్మాల్ లెటర్స్‌లోనే అండ్ బిగ్ లెటర్స్ లైక్ క్యాపిటల్ లెటర్స్‌లోనే మీరైతే ఎంటర్ చేయాల్సి ఉంటది. ఎంటర్ చేసేసాక ఇక్కడ మీరు తర్వాత కంటిన్యూ అయితే క్లిక్ చేయండి. కంటిన్యూ అయితే క్లిక్ చేశాక మీరిక్కడ మెయిల్ అడ్రెస్ మీ మెయిల్ ఏదైతే మ్యాజిక్ న్యూటన్‌లో మీరు మెయిల్ అనేది ఇచ్చారో అంటే ప్రీవియస్‌గా యూజ్ చేశారో అదే మెయిల్ మీరిక్కడ ఎంటర్ చేయాలి. లైక్ ఎంటర్ చేశాక మీకు ఒక కోడ్ వస్తది ఆ మెయిల్‌కి. ఆ మెయిల్ కోడ్ ఎంటర్ చేశాక మీ నెక్స్ట్ స్క్రీన్ అయితే ఇట్లా లోడ్ అవుతది. అండ్ ఇక్కడ మీకు బ్యాలెన్స్ అనేది జీరో చూపిస్తది. ఒకవేళ మీరు ప్రీవియస్‌గా ఏజెంట్ అనేది యాక్టివేట్ చేయకపోతే. తర్వాత ఇక్కడొచ్చేసి మీరు మీ మెటామాస్క్ వాలెట్ లైక్ న్యూటన్ అడ్రెస్ ఏదైతే ఉందో ఆ అడ్రెస్ అయితే మీరు కాపీ చేసుకోండి. కాపీ చేశాక మీ ఇక్కడ వాలెట్ కనిపిస్తుంది కదా! మీ మెటామాస్క్ వాలెట్. సో, ఆ మెటామాస్క్ వాలెట్ అయితే ఓపెన్ చేసుకొని మనం ఇందాక యూఎస్‌డిసిలో లైక్ బేస్ నెట్వర్క్‌లో యూఎస్‌డిసి అనేది స్వాప్ చేశాం కదా! సో, మీరు ఇప్పుడు ఆ టోకెన్‌ని ఈ అడ్రెస్‌కి పంపించుకోవాలి. మీ దగ్గర ఎన్ని టోకెన్స్ ఉంటే అన్ని టోకెన్స్ 50 ఉంటే 50, 100 ఉంటే 100. సో, మీరైతే బేస్ నెట్వర్క్‌లో వీటికైతే పంపివ్వండి. మీరు వేరే నెట్వర్క్స్‌లో పంపిస్తే మీకు కష్టమైపోతది. ఒకవేళ మీరు వేరే నెట్వర్క్స్‌లో పంపించుకున్న ప్రాబ్లమ్ అయితే లేదు. ఎందుకంటే అక్కడ ప్రైవేట్‌కి ఎక్స్‌పోర్ట్ ఆప్షన్ ఉంది కాబట్టి మీరైతే యూజ్ చేసుకొని రికవర్ చేసుకోవచ్చు. సో, తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మీకు బ్యాలెన్స్ అయితే లోడ్ అయిపోతది. మీ మెటామాస్క్ నుంచి పంపించుంటే. తర్వాత వచ్చేసి స్టార్ట్ ఏజెంట్ అని కొట్టేసి ఇక్కడ రికరింగ్ బై ఏజెంట్ అని ఉంటది. సో, అదైతే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు నెక్స్ట్ స్క్రీన్ అయితే ఇట్లా లోడ్ అవుతది. అండ్ మీకు ఇక్కడ యూఎస్‌డిసి మీరు ఎన్ని లోడ్ చేసుకోవాలంటే అన్నీ ఇక్కడ కనపడతా ఉంటాయి మీకైతే. సో, తర్వాత ఇక్కడొచ్చేసి ఇక్కడ లైక్ మీరిష్టం లైక్ మీకు $50 అయితే $50, 100 అయితే 100 ఇట్లా అయితే అక్కడ పైనైతే అమౌంట్ ఎంటర్ చేసుకొని తర్వాత ఇక్కడ బై టోకెన్ దగ్గర కాయిన్ బేస్, వ్రాప్డ్ బీటీసీ ఇట్లా అన్నీ ఉంటాయి. మీరు అవన్నీ సెలెక్ట్ చేసుకోవద్దు. ఇథీరియం ఒక్కటే సెలెక్ట్ చేసుకోండి. అదొక్కటే కొంచెం ఎందుకంటే ఫ్లక్చుయేషన్ అనేది లో ఉంటది. అది కాక మార్కెట్ కండిషన్ బాలేదు కాబట్టి ఇప్పుడు బెటర్ అది. తర్వాత వచ్చేసి ఫ్రీక్వెన్సీలో మీరు హవర్‌కి ఒకసారి ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నారా? ట్రాన్సాక్షన్ అనేది డైలీ చేయాలనుకుంటున్నారా? వీక్లీ చేయాలనుకుంటున్నారా? పెట్టుకోండి. నేనైతే హవర్లీ పెడుతున్నాను. ఎందుకంటే మనకి తక్కువ టైంలో ఎక్కువ వాల్యూమ్ అనేది జరగాలి కాబట్టి సో, హవర్లీ పెడితే ప్రతి అవర్‌కి మీరు $50 లిమిట్ పెడితే $50కి బై చేస్తా ఉంటది ఆటోమేటిక్‌గా అదే. వాలెట్‌లో బ్యాలెన్స్ ఉంటే. సో, అట్లా అన్నమాట. ఇక్కడ తర్వాత వచ్చేసి ఎండ్ డేట్ పెట్టుకోండి. ఎండ్ డేట్ మీ ఇష్టం వచ్చిన లైక్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అది ఆప్షనలే. జస్ట్ అది కన్ఫర్మ్ కొట్టేయండి కిందనొచ్చేసి.
కన్ఫర్మ్ కొట్టేసాక ఇక్కడ మీకు బ్యాలెన్స్ అనేది చెక్ అయిపోయాక మీకు ఇక్కడ కనిపిస్తుంది డ్యూ టుడే అని చెప్పేసి. ఇవన్నీ ఏం అక్కర్లేదు. కిందన వాలిడేషన్ ఫీజ్ అని కనిపిస్తుంది కదా, $0.02 అయితే మీకు గ్యాస్ ఫీజ్ అయితే కట్ అవుతుంది. ఇంకా అంత మించి ఏం కట్ అవ్వదు. సో తర్వాత వచ్చేసి కంటిన్యూ అనేది క్లిక్ చేయండి. కంటిన్యూ అనేది క్లిక్ చేసాక మీకు ఇక్కడ సెట్టింగ్ ఏజెంట్ పర్మిషన్ ఆన్ చేయని అని వస్తుంది. సో తర్వాత వచ్చేసి మనకి ఇట్లా లోడ్ అయిపోతుంది. నెక్స్ట్ స్క్రీన్ అయితే లోడ్ అయిపోయి సెండింగ్ పేమెంట్ అనేది అయితే వస్తుంది. ఇక్కడ వచ్చాక ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్రూఫ్ జనరేటెడ్ అండ్ ఫండ్స్ మూవ్డ్ అండ్ వెరిఫైయింగ్ ప్రూఫ్ అని ఉంటుంది కదా. వెరిఫైయింగ్ ప్రూఫ్ అనేది మీరు పట్టించుకోకండి. అది ఎక్కువ టైం ఏంటంటే లోడ్ అవుతూ ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు వాలెట్ బ్యాలెన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అంటే యూఎస్డిసి మనకి ఇంకా స్వాప్ అవ్వలేదు, అది వెంటనే లోడ్ అవ్వదు, లైక్ వెంటనే మనకి చూపించదు అనమాట. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ మీరు చూసుకుంటే $101 అయితే మన వాలెట్లో అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే యూఎస్డిసి అనేది బ్యాలెన్స్ అయితే కనిపిస్తుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు స్వాప్ అయితే చేసుకోవాలి. మీ దగ్గర ఏవైతే టోకెన్స్ ఉన్నాయో ఆ టోకెన్స్ అయితే మీరు స్వాప్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ మీకు బ్యాలెన్స్ అనేది మీ బ్యాలెన్స్ ఎంత ఉన్నాయో మీ బ్యాలెన్స్ కనిపిస్తూ ఉంటుంది. తర్వాత అక్కడ మీకు పైన ఇథీరియం ఉంది కాబట్టి ఇథీరియం పెట్టేసుకోండి, కింద యూఎస్డి కాయిన్ పెట్టుకోండి. అండ్ పైన వచ్చేసి మీరు మాక్సిమం క్లిక్ చేసేయండి. మాక్సిమం క్లిక్ చేసాక కింద మీకు రివ్యూ ఆర్డర్ అని ఉంటుంది. రివ్యూ ఆర్డర్ అనేది క్లిక్ చేసి స్వాప్ అయితే కంప్లీట్ చేయండి. అండ్ మీరు ఇది ప్రాసెస్ వెంటనే చేసుకోండి, ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ అనేది డౌన్ అవుతుంది కాబట్టి అది బై చేసి ఉంటుంది ఏజెంట్ అనేది వెంటనే బై చేయగానే స్వాప్ చేసుకోండి. ఎందుకంటే అది మార్కెట్ డౌన్ అవుతుంది కాబట్టి మీకు టోకెన్ వాల్యూ అనేది కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో అట్లా కూడా మీకు ఒక్కొక్కసారి $0.5 కూడా ఎక్స్ట్రా స్లిప్పేజ్లో పోవచ్చు, మీరు ఒకవేళ వెంటనే కనుక సెల్ చేయలేకపోతే. సో మీరు ఏజెంట్ ఎప్పుడైతే బై చేస్తుందో వెంటనే మీరైతే సెల్ చేయండి విత్ ఇన్ ఒక 30 seconds ఆర్ 1 minute. సో తర్వాత అయితే మీకు ఇట్లా మీ బ్యాలెన్స్ అయితే లోడ్ అయిపోద్ది. యూఎస్డిసి బ్యాలెన్స్ ఎన్ని ఉన్నాయో అన్నీ మనకి ఇట్లా వాలెట్లో అయితే కనిపిస్తాయి. సో మీరు ఏం చేయాలి అంటే ఇంక మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. లైక్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక హవర్లీ మనం పెట్టాం కాబట్టి ఏజెంట్ అనేది నెక్స్ట్ అవర్ వచ్చేసి మళ్ళీ ఇదైతే మనకైతే బై చేస్తుంది ఆటోమేటిక్గా దాని అంతా కదా. ఇక్కడ మీకు చూసుకుంటే లైక్ 12:34కి మనం ఇప్పుడు బై చేసాము. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే 1:34కి కరెక్ట్గా మళ్ళీ ఆటోమేటిక్గా అదే బై చేస్తుంది. బై ఎట్లా చేస్తుంది అని చెప్తే ఇక్కడ మనకి యూఎస్డిసికి మనం ఆల్రెడీ ఫండ్స్ అనేది పెట్టాం కాబట్టి బై చేస్తుంది. ఒకవేళ మీరు యూఎస్డిసి ఫండ్స్ లేకపోతే మీ ఏజెంట్ అయితే ఆగిపోతుంది. మీరు ఏం చేయాలి అంటే ఎవ్రీ అవర్ మీకు ఇథీరియం అది బై చేయగానే మీరు ఇట్లా సేమ్ స్వాప్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి వాటిని యూఎస్డిసికి మార్చేసి మీ వాలెట్లో పెడితే ఇంకా మీరు ఆల్ గుడ్. ఒకవేళ మీరు కనుక కొంతమంది లైక్ నైట్ టైం అనుకోండి మీరు అవైలబుల్లో ఉండరు కదా, ఒకవేళ మీరు మర్చిపోయారు అనుకోండి ఏజెంట్ అనేది స్టాప్ అయిపోతే మీకు ఇక్కడ యాక్షన్ నీడెడ్ అని కనిపిస్తుంది. యాక్షన్ నీడెడ్ అని కనిపిస్తే మీరు అక్కడికి వెళ్ళి యాక్షన్ అయితే తీసుకోవచ్చు, లైక్ మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. లేదంటే మీరు ఎన్ని ఏజెంట్లు కావాలంటే అన్ని ఏజెంట్లు కొత్తగా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. లేదంటే ఇంకా యాక్షన్ ఏజెంట్ ఎందుకు లేక్కర్లేదు మనకి అనుకుంటే కొత్త ఏజెంట్ అనేది క్రియేట్ చేసుకొని మళ్ళీ అక్కడ కూడా మీరు ట్రాన్సాక్షన్లు అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు పాత ఏజెంట్నే క్రియేట్ చేసుకోవాలి, లైక్ వాటినే చేయాలంటే అక్కడ క్లిక్ చేసి యాడ్ క్రెడిట్స్ నో అని ఉంది కదా, యాడ్ ఫండ్స్ నో అని అదైతే మీరు క్లిక్ చేసాక ఇక్కడ కన్ఫర్మ్ అని వస్తుంది. కన్ఫర్మ్ అనేది క్లిక్ చేస్తే మీరు కన్ఫర్మ్ చేశాక మళ్ళీ ఒక 1 hourకి అయితే అది ఏజెంట్ అయితే యాక్టివేట్ అయిపోయి మీకు ఫండ్స్ అయితే మళ్ళీ అయితే బై చేయడానికి అది రెడీ అవుతూ ఉంటుంది. సో మీరు ఇప్పుడు ఇట్లా ఏదైతే చేస్తున్నారో ఇది చేసేటప్పుడు మీకు ఇథీరియం బై చేయగానే ఏజెంట్ బై చేయగానే మీరైతే లైక్ చేసుకోవడానికి అయితే విత్డ్రా చేయడానికి అయితే లైక్ స్వాప్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో అంతేగా వీడియోకి మీకు ఏమాత్రం హెల్ప్ఫుల్ అనిపించినా కానీ వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.